విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కళల్ని కనాలని, ఆ కళల్ని సాకారం చేయాలనుకునేందుకు నిరంతరం సాధన చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జీవితాలని విద్యార్థుల ముందు ఆమె ఆవిష్కరించారు. గుంటూరు స్తంభాల గరువు, చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తేజస్వి పొడపాటి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకిత భావం, నిరంతర సాధన ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఆ దిశగా విద్యార్థులు బాగా చదువుకొని ఆయా రంగాల్లో తమ ప్రతిభను చాటాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సుందర్ పిచ్చాయ్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇదే బెంచ్ల మీద నుంచి వచ్చారు. ఏమో రేపు ఎవరికి తెలుసు, మీలోంచే ఒక పవర్ స్టార్ వస్తారేమో, మీలోంచే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో, మీలోంచే ఒక చిరంజీవి వస్తారేమో, మీలోంచే ఒక విరాట్ కోహ్లీ, రాజమౌళి వచ్చి ఈ దేశానికి ఆస్కార్ తెస్తారేమో. అటువంటి గొప్ప సామర్థ్యం మీ అందరిలో ఉంది, మీ పిల్లల్లో ఉందన్నది మీరు నమ్మి వాళ్ళకి మీరెంత బలమిస్తారో వాళ్ళంత అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారని పేరెంట్స్ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న గురువులందరికీ నమస్కారం అండి. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను బలంగా, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. దానికి అర్థం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలకి మొదటి గురువులు. స్కూల్కి వచ్చి నేర్చుకునేది వాళ్ళు మీ తర్వాతే. మీరేమి నేర్పిస్తున్నారు ఇంట్లో అన్నది చాలా ముఖ్యం. టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. అంటే వాళ్ళు ఇంటి నుంచి మీ బిడ్డలుగా వాళ్ళని మీ అందరి దగ్గరికి పంపిస్తున్నారు. మీ బిడ్డలని టీచర్లు రాగానే భయమే వేస్తుంది, కానీ మీరు అందులో చూడాల్సిందంటే మనం దీన్ని జీవితంలో ఎలా ఉపయోగించగలుగుతాం, దీన్ని రేపు సమాజానికి ఎలా ఉపయోగించగలుగుతాం, మా అమ్మ నాన్న పనుల్ని ఈజీగా చేయడానికి మనం సైన్స్ పాఠాల్లో ఉన్నవి ఎలా యూజ్ చేయగలుగుతాం అని ఆలోచించడం మొదలు పెట్టండి. ప్రతి లెసన్లోనూ మనకు అవసరమైనవి చాలా కనిపిస్తాయి. ఆ లెసన్స్ అన్నీ మనందరి జీవితాల్లో పాఠాలు అవుతాయి. కాబట్టి రేపటి నుంచి మీకు చెప్పే లెసన్స్ని కేవలం మార్కుల కోసం చూడకండి, అవి జీవితంలో ఎలా యూజ్ చేయగలమని చూడండి. మిగతా విద్యార్థులందరికీ సైన్స్లో 5కి 5 మార్కులు వస్తే ఇతనికి జీవితంలో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. రేపు మీరందరూ అలాంటి విద్యార్థులు కావాలి. కేవలం చదువే కాదండి. ఇంకొక చిన్న కథ చెప్తాను.